ఓం నమ శివాయ. నిన్న మనం కాశీక్షేత్రంలో గంగానదిని గురించి తెలుసుకున్నాం. అలాగే అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుంటూ వ్యాసుడు ఏ రకంగా కాశీపట్టణంలో భోజనం లేకుండా ఉన్నాడు. అప్పుడు అమ్మవారు ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆయనతోటి ఏ విధంగా మాట్లాడింది అనే విషయాలని తెలుసుకుంటున్నాం. కాశీని అనుకున్నవాడివి నువ్వు ఈశ్వరుడు పరీక్షేమో అన్న ఆలోచన నీకెందుకు రాలేదు? ఆకలితో ఉన్నవాడు ఏదైనా చేసేస్తాడు అనేదానికి నువ్వే ఉదాహరణ అంది ఆవిడ. ఆవిడ ఇంకా అంది, కాశీపై కోపగింపక కాదు నీకు, ఎంత కోపించునో అంత ఇందుమౌళి. ఇప్పుడవు కాన నేరము వెతకగ తగదు, భిక్షగొనరమ్ము మాటలు పెక్కులేలా. నీవా బ్రాహ్మణుడువు, నీ మీద నేను నిందారోపణ చేసి నీవు చేసినది మంచా లేక చెడ్డదా అని నేను చర్చ చేయకూడదు. అన్నం లేదని కదా నీవు ఇంత బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అంది. ఆవిడ అంత దీటుగా అన్నం పెడతానని చెప్పడంతో వ్యాసుడు నిజంగా ఆమె తనతో పాటు తన అంతమంది శిష్యులకు అన్నం పెడుతుందా అని అనుమానించాడు. ఇన్నాళ్లకు అన్నం పెడతానన్న మనిషి దొరికింది అని అనుకున్నాడు. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం అభిషేకం చేసుకున్నాడు, శిష్యులతో కలిసి తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. అన్ని పాత్రలు పెట్టబడ్డాయి. పరిశేచనానికి చేతిలో ఆపోసనకు నీళ్లు పోసేస్తున్నారు. ఎక్కడా పొగలేదు, మంచి పోపులు పెడుతున్న సువాసన లేవు, వడ్డించడానికి గుండిగలు కదుపుతున్న చప్పుళ్ళు లేవు, కూరలు అవి కలుపుతున్న గరిటెల చప్పుళ్ళు లేవు. హంసనడకన కలిగిన తల్లి మనకు అబద్ధం చెప్పింది. ఈవేళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయి అనుకున్నాడు. ఈ నల్ల కలువలాంటి కళ్ళున్న ఆవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో అని అనుకుని ఆపోసన నీళ్లు చేత్తో పట్టుకున్నారు. ఇలా పట్టుకునేసరికి అరిటాకు నల్లగా మచ్చపడేటట్టు పొగలు కప్పుకుతున్న తెల్లటి అన్నం, కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, భక్ష్య భోజ్య చోష్య లేహాలు, అన్నిటితో కూడా పైన నెయ్యి, అభిఘోరం చేయబడిన ఇన్ని పదార్థాలతో విస్తర కనబడింది. అమ్మవారు అక్కడ నిలబడి ఒక నవ్వు నవ్వేసరికి అందరి విస్తరణలోకి అన్నాలు వచ్చేసాయి. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనం చేయడం ప్రారంభించారు. అక్కడ వడ్డించేవాళ్ళు ఎవరూ లేరు. భోజనం చేసేవాళ్ళు తింటుండగా ఏదేని పదార్థం కావాలని మనసులో అనుకునేసరికి ఆ పదార్థం విస్తట్లోకి వచ్చేసేది. ఆ పదార్థాన్ని కలిపేసుకుని వాళ్ళు తినేసేవారు. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత పదార్థం విస్తట్లో ప్రత్యక్షమయ్యేది. వడ్డించిన విస్తట్లో ఆఖరణ పదార్థం ఉండిపోకూడదు. ఆఖరణ విస్తరలలో అన్ని పదార్థాలు అయిపోయాయి. భోజనం అయిపోయిన తర్వాత విస్తరను చూస్తే భోజనానికి ముందు విస్తర వేస్తే చూడండి ఎలాగ శుభ్రంగా ఉంటుందో, తిన్న తర్వాత కూడా అలానే అంత శుభ్రంగా ఉండాలి. విస్తట్లో పదార్థాలు అంత అందంగా తినగలగాలి. ఈశ్వరోపాసన చేసేవాడికి భోజనం అలా ఉంటుంది. కాబట్టి ఎలా తినాలి అన్నది కూడా మనకి ఇక్కడ శివపురాణంలో చెప్తున్నారు. రామాయణంలో కూడా చెప్పారు ఎలా వడ్డించాలి అన్నది. మనకి దశరథ మహారాజు యజ్ఞహోమాలు చేసినప్పుడు ఎలా పెట్టాడు, ఏ రకంగా కడుపు నిండా పెట్టారు వచ్చిన వాళ్ళకి. వాళ్ళేదో తినేస్తారులే బఫై అనుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తింటారని కనీసం పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చి తిన్నారండి, బాగున్నాయా పదార్థాలు, కొంచెం జాగ్రత్తగా వడ్డిస్తున్నారు మన వాళ్ళు, అందరూ అక్కడ ఉన్నారండి, అక్కడ ఉండిపోయాం మేము, చూసుకుని తినండి అని ఒక మాట కూడా అనకుండా ఏదో తినడానికే వస్తారు పెడతారు అన్నట్టుగా టైము కూడా ఫిక్స్ చేసి శుభలేఖల్లోనూ పిలుపుల్లోనూ గృహప్రవేశ కార్డుల్లోనూ వేసేసి పెడుతున్నారు, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు విందు అని. కాబట్టి అలా కాకుండా ఏ రకంగా పెట్టాలి వడ్డించాలి అన్నది మనం రామాయణంలో తెలుసుకున్నాం. ఇక్కడ ఎలా తినాలి అన్నది మనకి శివమహాపురాణంలో చెప్తున్నారు. చాలామంది చూడండి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇంత వడ్డించేసుకుంటూ ఉంటారు, తింటారు, 2 ముద్దలు తింటారు. మళ్ళీ డస్ట్బిన్లో ఈ ప్లేట్లు అవి వేసే చోట చూస్తూ ఉంటాం. ఎంతెంత అన్నాలు పడేస్తారో, ఎన్నెన్ని కూరలు పడేస్తూ ఉంటారో. ఐస్ క్రీములు అవి అంటారు, తీసుకుంటారు, పడేస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్టేవాళ్ళు కూడానండి ఒక 30-40 రకాలు పెట్టేస్తుంటే వాళ్ళకి ఏం తినాలో తెలియక పడేస్తున్నారు. చక్కగా పప్పు, కూర, వేపుడు చక్కగా వేయించేసి ఆ తర్వాత కాస్త పచ్చడి, పులుసు, పెరుగు, ఓ స్వీటు, కాస్త పులిహార పెడతారు. బూర్లు పులిహార ఎలాగో పెడతారు, లేదా ఓ స్వీటు, ఇంకొక ఐటెము.
పెడితే ఎంత బాగుంటుంది. అప్పడం వేసి వాళ్ళు శుభ్రంగా తినగలిగినంత కొద్ది కొద్దిగా వడ్డించి తిన్న తర్వాత మారు కావాలన్నప్పుడు అక్కడక్కడే తిరుగుతూ మారు కావాలన్న వాళ్ళకి మారు వేసి వడ్డిస్తూ ఉంటే వాళ్ళు కడుపు నిండా తింటారు. అంతేగాని ఈ రకంగా ఒక్కొక్క రకమే చేస్తే లేని వాళ్ళం అనుకుంటారేమో, వాడేంటి ఇలా పెట్టాడని అనుకుంటారేమో అని 30, 40 రకాలు విస్తర నిండా వేసేస్తారు. పోనీ వేసినవి ఏదైనా ఎక్కువ ఇష్టమై తిందామా అనుకుంటే చెంచాడు 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 వడ్డనలు మనవాళ్ళు కాదు కదండి, క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. చెంచాడు 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 ఇస్తారు. అది ఏమిటో ఏమిటో తెలియకుండా ఒకటి తిని ఒకటి తినక, ఒకటి తిని ఒకటి తినక ఈ పదార్థాలన్నీ మిగిల్చేసి పలావులు, రకరకాల రైస్ ఐటమ్స్, కొత్తిమీర రైసు, టమాటా రైసు, సాంబార్ రైసు, లేకపోతే పలావు, ఫ్రైడ్ రైసు అంటూ వడ్డించేస్తుంటారు. అవన్నీ చేసి మళ్ళీ పులిహోర కూడా వడ్డిస్తూ ఉంటారు. ఇన్ని రకాలు చేయించారు వాళ్ళు అని గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు తప్పితే, ఇంత అందంగా కడుపు నిండా అన్నం తిన్నారు ఇంతమంది మన ఇంటికొచ్చిన, మన శుభకార్యానికొచ్చిన వాళ్ళందరూ అన్న విషయం అనుకోవాలి అని ఏ ఒక్కళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా పెట్టేది శుభ్రంగా కొంచెం కొన్ని ఐటమ్సే చేసినా కడుపు నిండా వాళ్ళు తినేటట్టు రుచిగా పెట్టి, మనవాళ్ళంటూ అక్కడ ఒకళ్ళుండి ఆ వడ్డించే వాళ్ళ దగ్గర ఉండి అన్నీ పెడుతున్నాయా లేదా, అన్నీ తింటున్నారా లేదా, పెద్దవాళ్ళనైతే ఓ రకంగా ఏమండి ఇది ఇలా వేసుకోండి అలా తినండి అని, పిల్లలకైతే ఓ రకంగాను అలా పెట్టి చక్కగా భోజనాలు పెట్టినట్టయితే అందరూ కూడా ఇప్పుడు శివపురాణంలో చెప్పినట్టు భోజనానికి ముందు ఆకు ఎలా ఉందో భోజనం తిన్న తర్వాత కూడా ఆ ఆకు అంత శుభ్రంగా ఉండేటట్టుగా తినగలుగుతారు. కాబట్టి ఈసారి నుంచి మన ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు ఆ రకంగా కనీసం ఒక అతిథి వచ్చినప్పుడైనా సరే మనం బయట నుంచి కూడా తెప్పించేస్తూ ఉంటాం. ఎవరో ఆయన ఫ్రెండ్స్ వస్తున్నారండి, ఏదోనా 2, 3 రకాలు తెప్పించేయాలని చెప్పి స్వీట్లు, హాట్లు తెప్పించేయడం, ఇంట్లో 2, 3 రకాలు చేసేయడం. ఎందుకండి వాళ్ళ ఇంట్లో అన్ని రకాలు రోజు వేసుకుని తింటారా ఏమన్నా? చక్కగా మనకు వచ్చినదే వంట. ఓ పప్పు, కూర, పచ్చడి, కాస్త చారో, సాంబారో, పులుసో పెట్టడం. చక్కగా ఓ స్వీటు, హాటు చేసేయచ్చు. అదైనా ఓ సందర్భంగా ఎప్పుడో చాలా రోజుల తర్వాత వస్తాయి. ఎప్పుడూ వచ్చే అతిథులైతే అంటే మన ఇళ్ళకొచ్చే మన చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆడబడుచులు, అత్తగారులు, మరుదులు, ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, మామూలుగా ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలాగే మనం చేసిన కూర ఇంకొంచెం చేసుకుంటాం, వాళ్ళకి పెడతాం, ఇంకో కొంచెం పప్పు ఎక్కువ చేస్తాం పెడతాం. అంతేగాని వచ్చారు కదా అని చెప్పి ఒకరోజు అన్నీ చూపించేసి మర్నాడు ఏమీ చేయకుండా ఉత్తి కాఫీలు ఇచ్చేసి పంపించేస్తే అది మర్యాద కాదు. కాబట్టి ఎవరైనా సరే తినేటట్టుగా శుభ్రంగా లిమిటెడ్గా ఐటమ్స్ చేసి పెడితే అందరూ కూడా అప్పుడు చెప్పినట్టుగా చక్కగా భోజనం చేసి విస్తరి శుభ్రంగా ఉండేటట్టుగా, అంటే ఏ వస్తువును పడేయకుండా తినగలుగుతారు. విస్తట్లోని పదార్థాలని అంత అందంగా తినగలగాలి. ఎవరైతే భగవంతుణ్ణి ఆ అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటారో వాళ్ళు అలాగే భోజనం చేస్తారు. ఈ రకంగానే వీళ్ళందరూ కూడా వ్యాసుడు ఆయన శిష్యులు కూడా భోజనాలు చేసేశారు. ఉత్తరాభోసనం పట్టేశారు. చేతులు కడిగేసుకున్నారు. అమ్మవారు వచ్చి మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు, అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వ్యాసుడు శిష్యులతో కలిసి విశ్రాంతి మండపంలో కూర్చున్నాడు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. అమ్మవారి అనుగ్రహం చూడండి. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపోమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుణ్ణి తీసుకొచ్చింది. చూసారా, తల్లిదనం అంటే అది. పిల్లాడు ఏదైనా తప్పు పని చేశాడనుకోండి, తండ్రికి వెంటనే కోపం వచ్చేస్తుంది. పిల్లలు ఎవరైనా తప్పు ఆడపిల్లలు చేస్తే కొంచెం తండ్రి ఆడపిల్లని తల్లి మగపిల్లల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అని అంటూ ఉంటారు. కానీ పిల్లవాడు ఏదైనా చిన్న పొరపాటు చేసినా వాడిని గట్టిగా కదిమేసేసి అరిచేసి కొట్టడానికి చెయ్యెత్తేసేటువంటి స్థితికి వచ్చేస్తాడు తండ్రి. అలా రాకుండా ఉండడానికి శుభ్రంగా భర్తకి కూడా ఆవిడ ఏమీ నేరంగా చెప్పకుండా భోజనం పెట్టేసిన తర్వాత మంచి స్థిమితంగా ఉన్నప్పుడు ఆవిడకి చెప్తుంది, ఈ పిల్లాడు ఇలా చేశాడండి, ఈ పరీక్షలో కొంచెం తక్కువ మార్కులు వచ్చాయనో లేకపోతే ఇవాళ ఇలా అల్లరి చేశాడనో చెబుతుంది. కానీ భర్త ఆఫీసు నుంచి రాగానే గబగబా వాడి మీద నేరం చెప్పేస్తే ఆ కోపంలో, ఆ విసుగులో, ఆ నీరసంలో కొట్టేస్తాడేమో, ఆ చిరాకులో అని చెప్పి భయపడుతుంది. అందుకని ఇక్కడ కూడా ఏం చేసింది, వ్యాసుడు ఇలా శపించబోయాడు కాశీ పట్టణాన్ని అని చెప్తే శంకరుడికి కోపం వచ్చి అసలు కాశీలోంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తే, ఆకలితో ఉన్న పిల్లవాడిని బయటికి పంపించేస్తే తల్లి ఉండగలదా అండి? అందుకనే ఆవిడ వీళ్ళందరికీ అన్నాలు పెట్టి అప్పుడు శంకరుణ్ణి తీసుకుని వచ్చింది. అది తల్లిదనం అంటే. శివ విశ్వస్య భేషజీ అంది రుద్రం.
శివా విశ్వస్య భేషజీ అంది రుద్రం కదండి. లోకాన్ని బ్రతికించడానికి ఆవిడ హేతువు. ఇంకిప్పుడు వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు భుజాలు తగులుతుండగా చేతులు పట్టుకుని వచ్చారు. ఒక్కసారి మనం కూడా పార్వతీ పరమేశ్వరులు మన ఎదురుగుండా ఉన్నారన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటే చూడండి, తెల్లటి చేతిలో ఎర్రటి చేతి వేళ్ళు కలిపి వచ్చారు వాళ్ళు. అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంది. ఆమె పక్కన ఉన్న ఆయన చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. ఆవిడ నల్లటి ఒత్తైన జుట్టు కలది. ఆయన నీలగలుడు, నీలకంఠం కలిగిన వాడనమాట. ఆమె కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసే తల్లి. ఒళ్ళంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. స్వామి స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన మన్మధుని చంపేసినవాడు, ఆవిడ మన్మధుని బతికించినది. ఇటువంటి ఇద్దరూ ఒకరి పక్కన ఒకరుగా ఉండి అక్కడికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. వీళ్ళది కాపురం అంటే. ఏనుగు నడిచినట్టు అందంగా నడవగలిగిన తల్లి పార్వతీదేవి. పాములను కుండలాలుగా ధరించినవాడు శంకరుడు. ఆవిడ నోరు విప్పిందంటే భువనములన్నీ మోహంలో పడిపోతాయి. భువనాలను మోహింపచేయగలిగిన గొప్ప శరీరం, సౌందర్యం ఉన్న తల్లి ఆవిడ. ఆయన భువనకర్త, లోకాలన్నింటినీ సృష్టించినవాడు. ఆవిడ పర్వతరాజపుత్రి. ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. ఆమె అన్ని అవయవములందు సౌందర్యం కలది. ఈయన లోకమునకు గురుడైనవాడు. వారు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తూ ఉంటే పాదంలో మంజీరాలు గల్లుగలుమని శబ్దం చేస్తూ ఉంటాయి. అలాగా వాళ్ళు వయ్యారంతో ఇద్దరూ కలిసి వ్యాసుడు ఆయన శిష్యులు విశ్రాంతి తీసుకుంటున్న వేదిక వద్దకు నడిచి వచ్చారు. అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక చూశాడు. ఆవిడ ప్రసన్నంగా నవ్వుతోంది. అయ్యవారి వంక చూశాడు. ఆయన మిక్కిలి కోపంగా ఉన్నాడు. ఇప్పుడు శంకరుడు అన్నాడు, వ్యాస, నీవు ప్రాజ్ఞుడివని, 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. ఎంతకి తెగించావు? ఏది నా లక్ష్యమో, ఏది నా ధ్యేయమో దానిని త్రోసిరాజన గల శాపం ఇవ్వాలని అనుకుంటున్నావా? కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు. గౌరీదేవికి కాశీ సపత్ని. భర్తకి ఉన్న 4 భార్యలలో ఆవిడ ఒకతే. ఒక భర్త సపత్ని అంటే సవితి. ఒక భర్తకు 4 భార్యలు ఉంటే ఆ 4 ఒకరికి మరొకరికి మీద కోపం ఉండడం సహజం. ఇప్పుడు నేను కాశీ జోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా? శంకరుడి 4 భార్యలలో ఇంకొక పక్కన ఉన్న భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చి ఆవిడ నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి. వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు వ్యాసుడు. అప్పుడు వెనక నుంచి అమ్మవారంది, వ్యాస, నీవు ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు? నీవు అన్నం కోసం కదా తప్పించావు. మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయనే నిన్ను ఉద్ధరించాలి. ఇంకా ఉద్ధరించడానికి ఇంకొకడు లేడు. అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీవుకు ఈశ్వరానుగ్రహము కలగాలి. భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడి నుండి దక్షారామం వెళ్ళిపో అంది. అప్పుడు వ్యాసుడు తన శిష్యులతో దక్షారామం వచ్చాడు. ఇది అన్నపూర్ణాతత్వం అంటే. అంటే భర్త వెళ్ళిపోమ్మన్నాడు కదా అని చెప్పేసి ఈవిడ అలా అయ్యో అలా అన్నారేంటండి, పిల్లాడు వెళ్ళిపోతున్నాడు అనకుండా అతనికి మోక్షము, ఆహారము, భోగము అన్నీ వచ్చేటట్టుగా ఈశ్వరుడు తపస్సు చేసుకోవడానికి ఈశ్వరానుగ్రహం అన్నీ కలిగేటట్టుగా దక్షారామం వెళ్ళిపోమని చెప్పేసి ఆవిడ చెప్పిందనమాట. ఆ అన్నపూర్ణమ్మ అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాం. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేం. కాబట్టి మనం కాలభైరవుడికి, ఆ కాశీ క్షేత్రానికి ఇదంటారు, క్షేత్రపాలకుడు అంటూ ఉంటారు. కాబట్టి కాశీక్షేత్రం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవుని దర్శించుకొని రావాలి. అయితే ఇక్కడ మనం అన్నపూర్ణాదేవి యొక్క తత్వాన్ని, అన్నపూర్ణాదేవి ఏ రకంగా అక్కడ ఉండి ఆవిడ ఏం చేసింది, కాశీలో ఎంతటి మహత్తు కలిగిన తల్లి, వ్యాసుడికి ఏ రకంగా భోజనం పెట్టింది అన్నది తెలుసుకున్నాం కదండి. కాబట్టి నిత్యము మనం చదవగలిగినా చదవలేకపోయినా అన్నపూర్ణాదేవి స్తోత్రం ఉంటుంది. అది రోజు చదువుకోలేకపోయినా మనకి కుదిరినప్పుడు చదువుకుని
రోజు భోంచేసేటప్పుడు ఒక్కసారి ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకుని, అమ్మా ఈరోజు నాకు ఈ అన్నం పెట్టావు, చాలా సంతోషం, కడుపు నిండి ఆ తిన్న అన్నం వల్ల ఎటువంటి కడుపు నొప్పులు కానీ అజీర్ణం కానీ ఏమీ చేయకుండా ఉండేటట్టు చూడదల్లి అని ఒక్కసారి మనసులో దండం పెట్టుకుని కళ్ళకద్దుకుని తింటే ఆ భోజనం అమృతం అయిపోతుందండి. అందుకనే పిల్లలకి కూడా చెప్పేది అదే. స్కూళ్ళల్లో అది చెప్తున్నారు కొన్ని స్కూళ్ళల్లో. ఆహ్, మీకు ముందే చెప్పాను. అందుకని భోంచేసేటప్పుడు ఒక్కసారి భగవంతుడిని స్మరించుకుని, మనసులో తలుచుకుని భోజనం కనుక చేసినట్టయితే, మనం ఆ రోజు తిన్నది ఆయన ప్రసాదంగా తింటున్నాం కాబట్టి, చక్కగా మన ఒంటికి పట్టి బలాన్నివ్వడానికి, చక్కగా మనం చేసే పనుల్లో ఆ తిన్న అన్నం నెత్తురుగా మారి, మనం చేసే పనులకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేటట్టుగా ఏ రకంగా చేయాలి అనే ఆలోచనలు ఇవ్వడానికి అమ్మవారు మనకి శక్తినిస్తుంది. కాబట్టి రేపటి పారాయణంలో మనం క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి గురించి తెలుసుకుంటూ, కాశీలో కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే కానీ కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము అనేటటువంటి విషయం, ఎందుకు ప్రవేశించలేము అనేది, అసలు ఈ కాలభైరవుడు ఎవరు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.